సభకు వచ్చిన వాళ్ళందరికీ జై భీమ్ అండి. నేను డాక్టర్ గ్రీష్మ గైనకాలజిస్ట్, డాక్టర్ గోపీనాథ్ గారి డాటర్ని. నాన్న ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు, వేరే సిమిలర్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు. మేడం చెప్పినట్టు విమెన్ రిజర్వేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఉన్న మెడికల్ ఫీల్డ్ గురించే మాట్లాడుకుంటే మీ అందరికీ కోల్కతాలో అయిన ఇన్సిడెంట్ తెలిసే ఉంటుంది డాక్టర్కి. ఇట్ ఈస్ వెరీ హారబుల్. అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉండుండొచ్చు మనం. ఎందుకంటే అలానే సిమిలర్గా ఆ అమ్మాయి లాగానే నేను ఎన్నో డ్యూటీలు చేశాను గవర్నమెంట్ హాస్పిటల్లో. అలానే ఎక్కడ ప్లేస్ లేకపోతే, అంటే ఒక అమ్మాయికి ఉండాల్సిన ప్లేస్ లేకపోతే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ రెస్ట్ తీసుకున్న రోజులు చాలా ఉన్నాయి. అది ఎవరికైనా అయి ఉండొచ్చు. ఇవన్నీ తగ్గాలి అని అనుకుంటే విమెన్ రిప్రజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, పొలిటికల్ రిజర్వేషన్ ఇస్ ఇంపార్టెంట్. అలా అని 33% జస్ట్ విమెన్కి బిల్ పాస్ అయినా కూడా ఐ డోంట్ థింక్ దట్ విల్ మేక్ ఎనీ డిఫరెన్స్ అండి. ఆ 33%లో కూడా రిజర్వేషన్ అన్నది ఉండాలి. మన రిప్రజెంటేషన్ మనకే ఉండాలి. ఎందుకంటే మనకున్న పాపులేషన్, మనకున్న పర్సంటేజ్ బట్టి మన లీడర్స్ మనకి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా మనకి విమెన్ ఎంపవర్మెంట్ కోసం విమెన్ ఆంట్రప్రెన్యూర్స్కి కూడా రిజర్వేషన్ ఉండాలి. ఎన్నో మెడికల్ కాలేజెస్లో, ఎన్నో కాలేజెస్లో ప్రిన్సిపల్స్ అందరూ మేల్ ప్రిన్సిపల్సే ఉంటారండి. మనం వెళ్ళి ప్రాబ్లం చెప్పుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు అదే సేమ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో కూడా ఆ అమ్మాయి వెళ్ళి చెప్పుకున్నా కూడా ఎవరు హెల్ప్ చేయలేదు అన్న విషయాలు బయటకు వస్తున్నాయి. సిబిఐ ప్రోబింగ్ జరిగి ఇది ఇంకా ముందుకు జరగాలి. అదే ఆ ప్లేస్లో ఒకవేళ అదే రిజర్వేషన్ ప్రకారం ఒక లేడీ ప్రిన్సిపల్ ఉండుంటే సిచ్యువేషన్ వేరేలాగా ఉండేదేమో. అండ్ ఇంకా మనము ఈరోజు చాకలి ఐలమ్మ గారి గురించి కూడా మాట్లాడుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అండి. 1940s ఇప్పటికీ మేము బయటకు వచ్చాము. ఈ పొజిషన్లో నేను ఇక్కడ మాట్లాడడానికి రీజన్ అంబేద్కర్ గారు. అండ్ నేను ఒక గైనకాలజిస్ట్గా ఇక్కడ నుంచుంది అందుకు. మేబీ ఇదే సిచ్యువేషన్ ఆయన నాకు ప్రొవైడ్ చేయకపోయి ఉండుంటే నన్ను రూమ్లోకి కూడా రానిచ్చేవాళ్ళు కాకపోవచ్చు ఆ టైంలో. ఆయన వల్లనే నేను ఇక్కడ నుంచున్నాను. అలాంటి సిచ్యువేషన్లో 1940s చాకలి ఐలమ్మ గారు ఇంత పోరాటం చేసి అగెయిన్స్ట్ ఈ నిజాం రెబెలియన్లో ఉండి ఆవిడ వన్ ఆఫ్ ద ఫస్ట్ అండి. ఆమె స్టోరీ గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆవిడ ఒక పొలం తీసుకొని ఆవిడికి ఎవరో కౌలు ఇచ్చినప్పుడు ఒక 4 acres ఆమె తీసుకొని ఆమె కష్టపడి క్లీన్ చేసుకొని పండించుకున్న దాన్ని మళ్ళీ ఆ భూస్వాములు వచ్చి దాన్ని తీసుకోబోతుంటే నా కష్టం నేను ఎవరికి ఇవ్వను అని ఆవిడ అక్కడ అడ్డుకున్నారు. అలాంటిది లేడీస్ అందరూ కూడా ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఉన్న వాళ్ళందరూ ఎంత సెన్సిటివ్గా ఉన్నారో ఐడియా ఉంది మనకి. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంతే ధైర్యంగా అందరం ఉండాలి. మన రైట్స్ కోసం మనము ఎప్పటికీ ఫైట్ చేస్తూనే ఉండాలి. ఈ సిచ్యువేషన్ నేను ఇక్కడ నుంచొని చెప్పకుండా ఉన్న రోజు మన సిమిలర్ రైట్స్ అందరికీ ఈక్వల్గా వచ్చిన రోజు. థ్యాంక్ యూ సో మచ్.